రామేశ్వరంలో ఎక్స్ప్లోర్ చేయవలసిన ప్లేసెస్ అన్నీ నేను వీడియోలోనూ చూపించానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను రాగా. వెల్కమ్ టు రాగా వ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం రామేశ్వరం నుంచి ఫస్ట్ వెళ్ళాల్సింది ధనుష్కోడి అండి. ధనుష్కోడి రామేశ్వరం నుంచి ఒక 19 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది. మేము రామేశ్వరంలోనే టిఫిన్ తినేసి బయటకు వస్తున్నప్పుడు అక్కడ చాలామంది ఆటో వాళ్ళు ఉన్నారండి. ఇలాగ టూరిస్టులకి మనల్ని తీసుకెళ్ళడానికి ఆటో వాళ్ళు ఉంటారు. మనకి 1000 రూపీస్కి ఆటో అనేది వచ్చింది. వాళ్ళు ఒక 4 అవర్స్ మనల్ని మొత్తం అంతా రామేశ్వరంలో ఏంటేంటి ప్లేసెస్ చూడొచ్చో అవన్నీ తీసుకెళ్ళి చూపిస్తారు. టైంలో మేము స్టార్ట్ అయ్యాము, అందుకే చాలా ఎండగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇది రోడ్ అంతా, ఇదంతా ధనుష్కోడికి వెళ్ళే రూట్. ఇక్కడ ఎవరు ఉండట్లేదంట. ఇప్పుడు 1964లో సైక్లోన్ రావడం వల్ల మొత్తం అంతా కొట్టుకుపోయిందంట ధనుష్కోడి అంతా. అంతకుముందు అయితే చాలా బాగుండేదంట. అంతా స్టేషన్, రైల్వే స్టేషన్స్, ఇవన్నీ చర్చ్ అవన్నీ ఉండేవి. అవన్నీ కూడా మొత్తం ఆ సైక్లోన్ ఎఫెక్ట్కి మొత్తం అంతా కొట్టుకుపోయిందంట. ఆ సైక్లోన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండటం లేదట. ఓన్లీ ఫిష్ అది పట్టుకునే వాళ్ళే ఉంటున్నారు, ఫిషర్మెన్స్ వాళ్ళే. ఇక్కడ చాలా తక్కువ కుటుంబాలు, ఒక 30 to 40 కుటుంబాల వరకే ఉంటారు. ఆటో అతను చెప్తున్నాడు అది రైల్వే స్టేషన్ అంట. అంటే 1964కి ముందు రైల్వే స్టేషన్ అంట ఇది. కానీ కొట్టుకుపోవడంతో ఇప్పుడు అలా పడిపోయి ఉన్నది అదంతా. ఇంతకుముందు ఇక్కడ హౌసెస్ కూడా ఉండేవంట, చర్చెస్ కూడా అవన్నీ చాలా ఉండేవంట, హాస్పిటల్ ఉండేదంట, అన్నీ ఉండేవంట. సైక్లోన్ వచ్చిన తర్వాత అదంతా కొట్టుకుపోయి రిమైనింగ్ అవి మాత్రం ఉండిపోయినాయి. అంటే అప్పట్లోనే 1500 మెంబర్స్ ఎంతో చనిపోయారంట ఆ సైక్లోన్ ఎఫెక్ట్కి. ఇక్కడ ఇంకెవరు ఉండడం లేదు. చూస్తున్నారు కదా, అసలు చిన్న చిన్న పాకలు వేసుకొని చూస్తున్నారా, వైట్ కలర్ శాండ్, అసలు బ్లూ కలర్ వాటర్, స్కై అంతా చాలా బాగుంది. కంపల్సరీ మనం చూడాల్సిన ప్లేసుల్లో ఇది ఒకటి. చూస్తున్నారా సీ అదిని. అది బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్లోని వాటర్ అనేది చూస్తున్నారా, ఇలా అలలు వస్తూ ఉన్నాయి, చాలా అలలు వస్తున్నాయి. ఇక్కడ శాండ్ ఏంటో బాగా మెరుస్తున్నట్లుగా అనిపిస్తుంది, చాలా బాగుంది. చూస్తున్నారా వాటర్ అనేది, సీ వాటర్ ఎంత పైకి లెగుస్తుందో. ఇది శాండ్ అయితే పైకి ఎగురుతూ ఉన్నది. మేము ఆటోలో వెళ్తున్నప్పుడు ఏంటో చిన్న చిన్న నీడిల్స్ గుచ్చుకుంటున్నట్టుగా అంత షార్ప్గా ఉన్నాయి. చాలా చిన్నగా ఉంది శాండ్, అయినా సరే అంత షార్ప్గా వచ్చి గుచ్చుకుంటున్నాయి ఆ గాలికి. అంటే అంత ఫోర్స్లో వస్తుంది. చూస్తున్నారా, ఈ శాండ్ అంతా అలాగే వచ్చేస్తుంది రోడ్డు మీదకి. ఆ గాలి అంత గట్టిగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా ఈ ధనుష్కోడి ఏంటంటే ఒక పక్క హిందూ మహాసముద్రం ఉంటుంది, ఇంకో పక్క అరేబియా సముద్రం ఉంటుంది. చూస్తున్నారా, అక్కడ కనిపిస్తుంది కదా ఒక స్తంభంలాగా, అదే ధనుష్కోడి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మేము ధనుష్కోడి వచ్చాము. చూస్తున్నారు కదా ఎంత శాండ్, అది వైట్ కలర్లో ఉంది. మనం ఇక్కడ ఇండియాలో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది.
ధనుష్కోడి నాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి చూసి. చూస్తున్నారు కదా, హిందూ మహాసముద్రం ఏమో చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎలాంటి అలలు కూడా లేవు, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అరేబియన్ సముద్రం చూడండి, అది ఎంత అలలు వస్తున్నాయో, చాలా ఎక్కువ వస్తున్నాయి, పైకి కూడా వస్తున్నాయి అలలు అన్నది. చూస్తున్నారు కదా, ఆ ప్లేసే 2 సముద్రాలు కలిసే ప్లేస్ అది. చూస్తున్నారు కదా, ఇదే ప్లేస్. 2 సముద్రాలు మీకు తెలుస్తుందో, ఒకవైపు లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి వస్తున్నాయి. 2 సముద్రాలు కలిసే ప్లేస్ ఇదే. ధనుష్కోడి నుంచి శ్రీలంక వరకు స్టోన్స్తోనే బ్రిడ్జ్ అనేది వేశారు. ఇప్పుడు అది మనకి కనిపించదు, వాటర్తోనే క్లోజ్ అయిపోయి ఉన్నది. ఇక్కడ నుంచి ఈ ధనుష్కోడి నుంచి శ్రీలంక 22 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది. మనకి కనిపించదు కానీ చాలా చివర కనిపిస్తుంది. బైనాక్యులర్ ఉంటే క్లియర్గా కనిపిస్తుంది. శ్రీలంకలోని మున్నార్ ఉంది కదండి, మున్నార్కి 22 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఫోన్లో అయితే సరిగ్గా కనిపించట్లేదు. ఈ ప్లేస్ అయితే మనం కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేసే. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, వైట్ కలర్లో ఉంది శాండ్. అదినా మనకి వైజాగ్ బీచ్లో అయితే ఈ కలర్లో ఉండదు, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, ఈ బీచ్లో ఏంటంటే వైట్ కలర్లో ఉన్నది. అసలు ఇండియానా లేదంటే వేరే కంట్రీనా అన్నట్టు ఉన్నది ఇక్కడైతే. చాలా బాగుంది. ఆ ఇసుక కూడా బాగా షైనింగ్ వస్తుంది, చాలా సన్నగా ఉంది. చూస్తున్నారా, అందరూ కప్పుకున్నారు, ఎందుకంటే ఆ గాలికి ఆ శాండ్ అనేది పైకి లెగుస్తుంది. చూసారా ఎంత సన్నగా ఉందో శాండ్, అది కూడా పౌడర్లా ఉంది. ఇక్కడ ధనుష్కోడిలో మేము ఒక 2 అవర్స్ స్పెండ్ చేసాము. ఆటో అతను మనతోనే ఉంటారు కాబట్టి 2 అవర్స్ స్పెండ్ చేసాము. సో మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడే చిన్న టాయిలెట్స్ అవి కూడా ఉన్నాయి, ఒక టాయిలెట్ ఏదో ఉన్నది అక్కడ. అలాగే మనకి రోడ్ల పైనే అమ్ముతూ ఉన్నారు, ఏంటి ఫ్రూట్స్ సలాడ్స్ అవి అమ్ముతున్నారు. హిందూ మహాసముద్రం చాలా బాగుంది. ఇదైతే ఈ ట్రిప్ అయితే చాలా మెమొరబుల్ అనిపిస్తుంది నాకు. చూస్తున్నారా, వాటర్ అనేది రోడ్డు పైకి వచ్చింది అలలతోటి.
సేమ్ అదే రూట్లోని మనం ధనుష్కోడి చర్చ్ దగ్గరికి వెళ్దాము. చర్చ్ దగ్గరికి అది 1964 తర్వాత ఇలా అయిపోయింది. ఇదైతే చాలా బాగుంది చూడడానికి, ఒక స్కైలో ఒక ఆర్కిటెక్చర్లా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ షెల్స్తో తయారు చేసినవి, మొత్తం అన్ని షెల్స్తోనే తయారు చేసినవి అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, ఇదైతే చాలా బాగుంది. చూసారు కదా, ఇది ఒకప్పుడు మంచి చర్చ్ అంట, ఇంతకుముందు జనాలు అవి ఉండేటప్పుడు. కానీ ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కదా. 1964 తర్వాత ఇది ఇలా అయిపోయింది, టూరిస్ట్ స్పాట్ కింద అయిపోయింది. ఈ సైక్లోన్ వచ్చిన తర్వాత ఇక్కడ జనాలు ఎవరు ఉండట్లేదని ధనుష్కోడిని గోస్ట్ టౌన్గా కూడా పిలుస్తున్నారు. సో ఇక్కడ ఎవరు ఉండట్లేదు కదా, అందుకని చూసారా ఎలా అయిపోయింది అంతా. ఇదంతా మొత్తం అంతా పడిపోయి ఉన్నది. ఇంతకుముందు ఈ రామేశ్వరానికి ధనుష్కోడి చాలా అందమైన ప్లేస్ అట, చాలా మంచి టౌన్ కూడా అట, అన్నీ ఉండేవట. చర్చ్, అలాగే హాస్పిటల్స్, అలాగే రైల్వే స్టేషన్ ఉండేది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండేవి, జనాలు ఉండేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళట. 1964 తర్వాత ఏదైతే సైక్లోన్ వచ్చిందో అవంతా మొత్తం అంతా కొట్టుకుపోవడంతో ఇవి మాత్రం మిగిలిపోయినాయి. ఏదైతే మెయిన్ ఉన్నాయో అవన్నీ ఉండిపోయినాయి. సో ఇప్పుడు అది టూరిస్ట్ స్పాట్ కింద అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ దగ్గరలోనే సేల్ చేస్తున్నారు. పర్ల్స్ అవి సేల్ చేస్తున్నారు, పర్ల్స్, ఇవి శంఖాలు, ఇవన్నీ కూడాను. మేము ఈ బీచ్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ బీచ్, ఇది అరేబియా సముద్రం. చూస్తున్నారా అలలు ఎంత బాగా వస్తున్నాయో, చాలా ఎక్కువ వస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో అసలు అలలే రాలేదు. ఇక్కడ కొంతసేపు ఉండి మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. చూస్తున్నారు కదా, అక్కడ బ్రిడ్జ్లా కనిపిస్తుంది కదా, అక్కడ చివర ఉన్నది కోదండరామ టెంపుల్. స్వామివారికి ఇక్కడే పట్టాభిషేకం అది చేశారంట. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళి జస్ట్ రైట్ టర్న్ తీసుకుంటే ఇక్కడైతే చల్లగా మంచి గాలి కూడా వస్తుంది, చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. మనం చూడవలసిన ప్లేసెస్లో ఇది ఒకటండి. రండి టెంపుల్ లోపల ఎలా ఉందో చూద్దాము. లోపలైతే ఫొటోస్ అవి తీయనివ్వలేదు, కాకపోతే నేను ఒక 2-3 క్లిప్స్ మాత్రం యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ రాముల వారి కథ అంతా ఇక్కడ రాసి ఉన్నది, స్టోరీస్ అంతా అన్నమాట. అదే
ఫోటో ఫ్రేమ్ ద్వారా మనకి చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా ఫ్రేమ్ వైజ్ ఉన్నది. అంతే 2 క్లిప్లే పెట్టానండి, ఇంకేం తీయలేదు. ఇక్కడ నుంచి మనం టెంపుల్ చుట్టూ తిరుగుతూ వస్తూ ఉంటే ఇక్కడ ఒక అతను బైనోక్లాక్లోని చూపిస్తున్నారు. రాముల వారి రాము సేతు బ్రిడ్జ్ అనేది చూపిస్తున్నారు. నేనైతే చూడలేదండి, కనిపించదు అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను చూడలేదు. ఇది చాలా పెద్దదండి, పైకి ఉన్నది టెంపుల్. అదినా చూస్తున్నారు కదా, మేము అక్కడి నుంచి చూస్తే రామేశ్వరం కనిపిస్తుంది. అది చిన్న టెంపుల్లో కనిపిస్తుంది కదా, అదే రామేశ్వరం. ఆ పక్క టవర్ ఉంది కదా, అది వేరే ఏదో టవర్, కానీ ఆ టవర్ పక్కనే కనిపిస్తుంది కదా, అదే. అయిపోయిన తర్వాత మేము కిందకి దిగిపోయాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత కలం గారి హౌస్కి వచ్చాము. ఇది హౌస్ ఆఫ్ కలం అంటారు. చూస్తున్నారు కదా, లోపల అయితే ఫొటోస్ అవి నాట్ అలౌడ్ అండి. సో ఇక్కడ బయట నుంచి చూపిస్తున్నాను నేను. ఇది కూడా చాలా బాగుందండి. ఈ హౌస్లో అబ్దుల్ కలాం గారి చదువుకున్న స్కూలింగ్ నుంచి మొత్తం పీజీ పిహెచ్డి చేసిన అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయండి ఇందులో. ఇంకా ఇస్రోలో వర్క్ చేసిన ఫొటోస్ కూడా ఉన్నాయి. అలాగే అతనికి వచ్చిన అవార్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బాగుంది, చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. నెక్స్ట్ అక్కడి నుంచి మేము నాగప్రతిష్ఠ చేసే టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ దోషాలు ఏమైనా ఉంటే నాగప్రతిష్ఠ చేస్తారు, దాని ద్వారా దోషాలన్నీ పోతాయంట. ఇక్కడ ఈ టెంపుల్లో అయితే చాలా ప్రతిష్ఠ చేశారు, నాగప్రతిమలు. చూస్తున్నారు కదా, ఇవన్నీ అవే. ఏమైనా దోషాలు అవి ఉంటే, రాహుకేతు దోషాలు ఉంటాయి కదండి, అలాంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. నెక్స్ట్ మేము ఇక్కడికి వచ్చాము. ఇది ఏంటంటే లక్ష్మణ కోనేరు అంటారు. ఇది లక్ష్మణుడే స్వయంగా ఇది కట్టించారంట. నెక్స్ట్ మేము పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇదైతే చాలా పెద్దదండి, ఆ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ పక్కనే ఉన్నది రాధాకృష్ణ టెంపుల్, కానీ అప్పటికే క్లోజ్ చేసి ఉన్నది. చూస్తున్నారు కదా, ఇదంతా పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్. చూస్తున్నారు కదా, చాలా పెద్దది పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. దానికి పక్కనే ఫ్లోటింగ్ స్టోన్ అన్నది, రామసేతు స్టోన్ అనేది ఉన్నది. చూస్తున్నారు కదా, ఇది ఆ స్టోను. ఫొటోస్ అవి తీయడానికి లేదండి, కానీ ఏదో అతన్ని అడిగి ఒక ఫోటో అయితే తీసుకున్నాను నేను. ఇది దానికి ఆపోజిట్లోనే ఇది ఒక మండపం ఉంది, నటరాజ స్వామి మండపం. ఇదైతే చాలా బాగుందండి మండపం అదినా. నెక్స్ట్ అక్కడ నుంచి ఫ్లోటింగ్ స్టోన్ దగ్గర నుంచి మేము రామర్పాదం వచ్చామండి. ఇది హిల్ స్టేషను, చాలా హైట్లో ఉన్నది. ఫ్లోటింగ్ స్టోన్ ఉన్నది కదండి, అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చేసరికి ఒక 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ ఉన్నది డిస్టెన్స్. అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చాము. ఇది హిల్ స్టేషన్, బాగా పైన కొండ పైన ఉన్నది ఇది. రాముల వారు ఫస్ట్ ఇక్కడే అడుగుపెట్టి అతని ఆపరేషన్ అంతా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారట. వానర సైతం అంతా ఇక్కడి నుంచే వాళ్ళు బాగా ప్లానింగ్ అది వేసుకునే వాళ్ళంట ఇక్కడి నుంచి. చూస్తున్నారు కదా, ఇది చాలా హైట్, చాలా పెద్దగా ఉంది. రాముల వారు ఫస్ట్ ఇక్కడే అడుగు పెట్టారంట. పాదాలు కూడా ఉన్నాయి, ఫోటో తీయడానికి లేదు కాబట్టి నేను తీయడానికి లేదు. చూస్తున్నారా, ఇక్కడి నుంచి చూస్తే రామేశ్వరం మొత్తం అంతా కనిపిస్తుంది. ఈ వ్యూ అంతా అదే టెంపుల్ అండి, రామేశ్వరం టెంపుల్ అది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కనిపిస్తుంది.
చూస్తున్నారు కదా, ఇదైతే టెంపుల్ ఎలా అయితే ఉన్నదండి. లోపలికి ఫొటోస్ అవి నాట్ అలౌడ్ కాబట్టి తీయలేదు. తర్వాత అక్కడి నుంచి మేము రూమ్కి వచ్చేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ బయలుదేరామండి. ఇదంతా అగ్నితీర్థం అండి. అగ్నితీర్థం ఈవినింగ్ టైంలో చూసారా ఎంత రష్ ఉన్నదో. ఈ అగ్నితీర్థంలోనే స్నానం చేసి టెంపుల్కి వెళ్తారండి. ఇది టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. మ్యాక్సిమం ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నది. మనకి ఈస్ట్ వైపు కనిపిస్తూ ఉంటుంది అగ్నితీర్థం. చూస్తున్నారు కదా, ఇదంతా చాలా రష్ ఉన్నది. ఇది బీచ్ వ్యూ కానీ అది ఈవినింగ్ టైంలో చాలా రష్ ఉన్నది. ఇందులో ఎక్కువ టూరిస్టులే ఉన్నారు ఎక్కువగా. చూస్తున్నారు కదా, అక్కడ లాస్ట్లో అది బోటింగ్ చేయడానికి, కానీ మేము వెళ్ళే టైంకి అది క్లోజ్ చేస్తారు. ఓన్లీ 5 to 6:30 వరకే ఓపెన్ చేసి ఉంచుతారట అది బోటింగ్ చేసుకోవడానికి. లోపలికి తీసుకెళ్తారు. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ నైట్ అవుతుంది. ఈవినింగ్ 6:30 అవుతుంది ఆ టైంకి. చూస్తున్నారా, ఇదంతా కూడా రాములవారి చరిత్ర అంతా ఇక్కడ పెట్టారు. సీతని తీసుకెళ్ళిపోవడం, సీతమ్మ వారిని అక్కడి నుంచి రాముల వారు రావడం, అవన్నీ మొత్తం అంతా స్టోరీ అంతా ఒక బోర్డింగ్లోనే చూపించేస్తున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం రామాయణం అంతా బోర్డింగ్లోనే చూపించారు. నెక్స్ట్ నైట్ టైం వ్యూ ఎలా ఉంది. ఇంకా మేము నైట్ భోజనం చేసేసి మేము నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మేము ట్రైన్ ఎక్కేసామండి. చూస్తున్నారు కదా, ఇదంతా పంబాన్ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో ఇదంతా ఇంకా కొత్త బ్రిడ్జ్ ఇంకా వేస్తున్నారు. ఇంకా కంప్లీట్ కాలేదు. చూస్తున్నారు కదా, ఇంత కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా పంబాన్ బ్రిడ్జ్ వ్యూ అంతా ఒకసారి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఒక 2 kilometers డిస్టెన్స్లో ఉంది. చూస్తున్నారు కదా, వాటర్ అది కూడా ఎంత ఫ్లో ఉందో. ఈ పంబాన్ బ్రిడ్జ్కి ఎలాంటి సపోర్టు ఉండదు. సైడ్స్ ఓన్లీ ట్రాక్ ఒకటే ఉంటుంది. చూస్తున్నారా ఎంత స్కేరీగా ఉందో.
చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ ఏదైనా షిప్స్ అవి వస్తే ఇది మధ్యకి ఫోల్డ్ అవుతుంది. అంటే అటు ఇటు ట్రైన్స్ అనేది ఆపేస్తారు. ఆపేసిన తర్వాత ఇది పైకి లేస్తుంది. రెండుగా లేచి అప్పుడు షిప్ అనేది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తారు. చూస్తున్నారు కదా, అదంతా ఏషియాలోనే చాలా లాంగెస్ట్ బ్రిడ్జ్ అండి ఇది. అది కొత్త బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నది. ఇంకా ఇదండి మా ట్రిప్. రామేశ్వరం ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి.
మేము మ్యాక్సిమం కవర్ చేసామండి. ఇంకా ఏమైనా మిగిలిపోతే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూసారు కదండి రామేశ్వరం ట్రిప్ అనేది. నెక్స్ట్ మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అదేంటంటే మీనాక్షి అమ్మ టెంపుల్, మధురై. ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.